తగ్గించుకున్న వాళ్ళ ఇంట్లో నుండే వస్తాడు యేసయ్య బయటికి. అది వాక్యం. ఆమేన్, హల్లెలూయా. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? క్షమాపణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆ దేశాన్నే స్వస్థపరుస్తానన్నాడు ప్రభు. స్వస్థత కలుగుతుందని చెప్పండి. ఆత్మీయ స్వస్థత, మానసికమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, వస్తురూపమైన స్వస్థత ప్రభు కలగజేస్తాడు. దేని ద్వారా? నీవు తగ్గించుకొనుట ద్వారా. ఆమేన్. పక్కనోళ్ళతో చెప్పండి, తగ్గింపు ఎప్పటికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పండి. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ మాట. 2 Kings 5:1. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. ఆమేన్. 18వ వచనం. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో 2వ రాజులు 5:18. మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అందరు నయమాను అనండి. దేవునికి స్తోత్రం. నయమాను దేంతో పరిచయము? కుష్ఠవ్యాధితో పరిచయం. కానీ వాస్తవంగా అతడు ఆ సిరియా దేశంలో పరాక్రమశాలి, ఒక నాయకుడు, జయాన్ని కలగజేసినవాడు, ఒక రాజ్యానికే జయాన్ని తెచ్చినవాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఘనత వహించినోడు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి అనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయిల్నే చెరపట్టుకొని తీసుకొని వచ్చిన వారు. ఆమేన్. ఆ చెరపట్టబడిన దాంట్లో ఒక చిన్నది, ఆమేన్, వాళ్ళ ఇంట్లో పనికి వచ్చిందనమాట. పని చేయడానికి వచ్చింది, దాసురాలుగా వచ్చింది. వచ్చి ఆ ఇంట్లో పని చేస్తూ ఉంది. ఒకరోజు మరి ఆమె ఏం చూసిందో ఎట్లా చూసిందో కానీ మేడంకి పోయి చెప్తా ఉంది, యజమానురాలుకి, ఏమని, మీ ఆయన బయట ఊరులో బాగా పేరుంది కానీ ఒంట్లో ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపించింది కదా, ముఖం బాగానే ఉంది కానీ చేతులు కాళ్ళు సరిగ్గా కనబడడం లేదు, సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, దీనికి విరుగుడు మా దేశంలో ఉంది, అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే అన్నీ ఓకే అయిపోతాయి అని ఒక చిన్న సువార్త చెప్పింది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి పాప ఇట్లా చెప్పిందంటే, చిన్నది ఇట్లా చెప్పింది, ఆ దాసరాలు ఇట్లా చెప్పిందంటే, ఏమే పన్నోళ్ళు చెప్తే మనం వినాలా అనలే. ఏం చేశాడు? ఫస్ట్ ఆ చిన్నది చెప్పిన మాట దగ్గర తగ్గించుకున్నాడు. ఎక్కడ? ఆ చిన్నది చెప్పిన మాట దగ్గర. అంటే ఒక స్వస్థత మన జీవితంలో విడుదల కావాలంటే ఎవరు చెప్తున్నారు అన్నది కాదు ప్రాముఖ్యత, నీకు జవాబు దొరకాలంటే తగ్గించుకోవాల్సిందే. నాకంటే వయసులో చిన్నోడు, వాడు చెప్తే నేను వింటానా? వినాల్సిందే. హల్లెలూయా. ఒక ఆయనకు సువార్త చెప్పాను నేను. అంటే మేము కలిసి తిరిగేవాళ్ళం. ఆయన మా అన్నతో ఫ్రెండ్గా ఉండేవాడు, నాతో ఫ్రెండ్గా ఉండేవాడు. సో ఇట్లా తిరుగుతూ ఉంటే కొంచెం మంది అలవాటు ఉండేది ఆయనకి. అయితే ఒకరోజు ఆయనకి నేను చెప్పాను సువార్త. ప్రభుని నేను ఎరిగిన తర్వాత, అన్నా ఇవన్నీ పిచ్చి పనులన్నా, దేహాన్ని పాడు చేస్తుందన్నా, మన ఆత్మను నరకానికి తీసుకుపోతుందన్నా, అన్నా యేసుప్రభు నమ్ముకున్నా, అన్నా యేసుప్రభు దేవుడన్నా, అన్నా రక్షణ ఇచ్చేవాడన్నా, బయటికి తెస్తాడన్నా అని ఇవన్నీ చెప్తే ఒక 10-15 నిమిషాలు విన్నాడు. విని, తమ్ముడా ఇక్కడ రా అన్నాడు. చెప్పన్నా అన్నాను. నువ్వు చాలా వయసులో చాలా చిన్నోనివి, నువ్వు కట్టి నువ్వు చెప్తే నేను మారే అంత పరిస్థితి లేదు, కానీ
చిన్నపిల్లలకు చెప్పుకోపో అన్నాడు. ఏమన్నాడు? అన్న 2 నెలలకు లివర్ పాడైపోయి చచ్చిపోయాడు. దేవుని ప్రేమ అప్పటికే ఆయనను బలవంతం చేసింది. దేవుని ప్రేమ అప్పటికి ఆయన దగ్గరనే వచ్చింది, అప్పటికి దర్శించి. కానీ ఏం చూశాడైనా? వయసు చూశాడు. చిన్న వయసు కదా, ఈడు చెప్తే నేను వినేదేందని. నేను ఎప్పుడు అంటాను, చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు, వారి నెత్తి మీద ఉన్న దాన్ని చూడాలి మనం. ఆమేన్. అభిషేకం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సీనియర్ అన్న సంగతి మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఆయన అంత సీనియర్ ఎవరు లేరు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ చిన్న దాని ఎదుట ఇప్పుడు ఏం చేయాలైనా? గొప్ప పరాక్రమశాలి. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలందరూ కూడా. నీ స్వస్థతకు విరుగుడు ఏంటో తెలుసా? తగ్గింపే. కొన్నిసార్లు సంవత్సరాలు నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తుంటాం. ఆమె నెత్తి మీద ఉన్న జుట్టు ఊడిపోతుంటే కానీ జవాబు రాదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గర ఇట్లుంటారంట, బయటికి పోతే అంతా హెచ్చింపు మాటలు, హెచ్చింపు చూపులు, ప్రవర్తన, నడక, ఇవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చిన్న దాని దగ్గర తగ్గించుకోవాలి. ఇప్పుడైనా అద్భుతం ఏంటంటే తగ్గించుకున్నాడు. తగ్గించుకొని తన ప్రయాణాన్ని సాగించాడు. సాగించిన తర్వాత అతడు ఏమనుకున్నాడంటే, మనసులో నేను పరాక్రమశాలిని కదా, నేను యుద్ధాలు చేసిన వాడిని కదా, నేను ఘనుడను కదా, కాబట్టి నేను ఆ ఊర్లోకి పోయగానే ఆ ఊర్లో ఉన్న సేవకుడు నేను వచ్చానన్న విషయం, ఎందుకంటే రాజుగారి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ పోయింది కదా, అది చదివిన మరుక్షణమే ఆమెన్ పరపర పరిగెట్టుకుంటూ వస్తాడులే సేవకుడు. వచ్చి అయ్యా చెప్పండి అయ్యా, పరాక్రమశాలి గారు చెప్పండి అయ్యా, ఏమైందయ్యా, ఏమొచ్చిందయ్యా అంటాడేమో అని అన్నీ ఊహించుకొని ఆలోచన చేసుకొని రథం దిగకుండా రథం మీదనే కూర్చొని గర్వంగా వచ్చి ఆ ఎదుట నిలబడ్డాడు. అద్భుతం ఏంటంటే ఎవరో నెట్లు దిగుతూ ఉన్నారు, టక 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 అని దిగుతుంటే ఈయన అనుకుంటున్నాడు, ఏంట్రా ఈ సేవకుడు అంటే ఇంత సింపుల్గా కనబడుతున్నాడు, ఏదో భారీగా ఉంటాడు అనుకున్నా, అట్లుంటాడు అనుకున్నా, ఇట్లుంటాడు అనుకుంటా ఉంటే పక్కనోడు ఒకడు అన్నాడు, అయ్యా ఆయన సేవకుడు కాదయ్యా, సేవకుని పక్కన పనిచేసి అసిస్టెంట్ పాస్టర్ అయినా అన్నాడు. అసిస్టెంట్ వస్తున్నాడు నా దగ్గరికి, ఈ పరాక్రమశాల దగ్గరికి, ఈ ఎంప్లాయీ దగ్గరికి, ఈ బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరికి, ఈ పేరు ప్రఖ్యాతి కలిగిన నా దగ్గరికి, నా కింద 150 మంది పనులు ఉన్నారు, వాళ్ళ మీద అధికారైన నా దగ్గరికి ఆయన రావాలి కానీ అసిస్టెంట్ని పంపిస్తాడా అని ఒకలాంటి రోగం ఉంది కానీ గర్వం తగ్గలే. అది సుర్రు అనుకుంటే రేసైతా ఉంది. ఆ సేవకుడు రాగానే, అయ్యా మీరు వచ్చినందుకు చాలా వందనాలయ్యా, నిజంగా మీరు మా సేవకుని ఆయన పేరును గుర్తెరిగి, ఆయనలో ఉన్న మహిమని గుర్తెరిగి మా ఆవరణలోకి, మా ప్రాంతాల్లోకి వచ్చినారు, చాలా వందనాలయ్యా. ఇప్పుడు పనులు అందరూ వస్తారయ్యా, మీకు రెడ్ కార్పెట్ వేస్తారయ్యా, పూలు వేస్తారయ్యా, చప్పట్లు కొడతారయ్యా, బ్యాండ్ బాత్ తీసుకుపోతారయ్యా అని చెప్తాడేమో చూస్తే ఈడొచ్చి చేతులు ఇట్లా పెట్టి ఏమంటాడు తెలుసా, ఆ యోర్దాన్లో పోయి 7 సార్లు అంట మునుగు పోతుంది అన్నాడు అంటాడు. ఇక వీడు బహురౌద్రుడయ్యాడట. ఏమయ్యాడట? ఒక ఆయన నన్ను అడిగాడు, అన్న రౌద్రం అంటే ఏందన్నా, కోపం అంటే మనకు తెలుసు, రౌద్రం అంటే ఏంటన్నా అని అడిగాడు. మంచి ప్రశ్న నాయనా, వీడికి అర్థమై జవాబు చెప్పాలని అన్నీ మనకు గ్రాంధిక ఆ భాష ఈ భాష రాదు కదా, మామూలు తెలుగు వస్తుంది, మామూలు భాష వస్తుంది. నేను అన్నాను ఏం లేదు, గర్వానికి అక్క అని చెప్పాను. కోపానికి అక్క ఏంది? రౌద్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెన్. కాబట్టి అతడు రౌద్రుడయ్యాడు. కోపానికి మించిందనమాట రౌద్రం అంటే. ఇట్లా వణుకుతారు చూడు కొంతమంది, అని పండ్లు కొరుకుతారు, అది రౌద్రం. 10 మంది ఇట్లా పట్టుకున్నా ఇట్లా అంటుంటారు చూడు, వదిలితే ఓడిపోడు మళ్ళా. ఆమెన్. ఊరికి అట్లా షట్లు చింపుకొని అంత రౌద్రం. హల్లెలూయా. ఆమెన్. సో ఇప్పుడు ఏం జరిగింది? రౌద్రుడిగా అయ్యి, తిప్రా, ఏమనుకుంటున్నాడు వాడు మన గురించి అనే లోపల పక్కన ఎవరో మీలాంటి వాళ్ళు ఉండి, ఇలాంటి వాళ్ళేనా
ఏం సైలెంట్ అయింది సంఘం? మీలాంటి వాళ్ళే పక్క నుండి, ఏమయ్యా ఎందుకంత చిరుసిరు అంటావు? ఇప్పుడు ఆయన ఏదైనా చేయమంటే చెయ్యవా, ఏమైనా ఇయ్యమంటే ఇయ్యవా? ఏమన్నాడైనా తగ్గు అన్నాడు. ఆమె హల్లెలూయా, దేని స్తోత్రం. ఏమవుతుంది? ఇంత దూరం వచ్చినాం, ఇంత మోసుకొని వచ్చినాం, ఇంత ఉంది. ఆయన చెప్పింది రెండు మాట మునగమంటే పెద్దదానికి దేని స్తోత్రం. హల్లెలూయా, ఏం తగ్గదు. సరేలే ఆయన చెప్పినాడు తగ్గుతా అని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఒక్క డుబ్కిలోనే, ఒక్క మునుగుడులోనే వాడికి బాగా అయిపోయేది, కానీ 7 సార్లు ముంచాడు వాడిని. ఎందుకు? తగ్గురా. ఆమేన్. కొంతమంది జీవితంలో ఒక్కసారి దెబ్బ తగిలితే అర్థం కాదు, 2 సార్లు. ఆమేన్. హల్లెలూయా. వాడిని తగ్గడానికి, పిల్లల్ని తగ్గడానికి ఏం చేస్తాం? చూపట్టుకొని. దేవుడు కూడా చేయగలడు. అది మనకు అర్థం కాదు, అంత ప్రేమ స్వరూపం ఉంటుంది కొన్నిసార్లు. హల్లెలూయా. 6 సార్లు మునిగాడు. ఆమేన్. అప్పటికే సాలు ఏంటో దానికి, అమ్మ నాయనో పక్కన మీలాంటోళ్ళే ఉండి, ఇప్పటికి 6 అయింది కదా, ఇంకొకసారి కదా చెప్పింది, చేసే ఏముందంటే తప్పకుండా చేస్తా, ఎందుకంటే పోయింటుంది. ఆమేన్. హల్లెలూయా. 7వ మారు మునిగి లేచే వరకు వాక్యం అంటది, పసి వాలుని దేహము వలేవని దేహము. ఏమి స్వస్థతనండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తగ్గించుకుంటే ఏ మాత్రలతో నీకు అవసరం ఉండదు. ఏ వ్యాధి, ఈ జీవితకాలం అంతా మింగాలంట, జీవితం అంతా ఏం అవసరం లే, నీ తగ్గింపే నీ జీవితానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పక్కన వాళ్ళకి బాగా చెప్పినాడు లేని సంబరపడద్దు, నీకే. హల్లెలూయా. ఆ వ్యాధికి విరుగుడు నీ తగ్గింపే. When you humble yourself, automatically, amen, you will receive the healing. Amen. Hallelujah. ఇక్కడ ఎవరు ఏం లేదు, ఒక్క మాట ఇచ్చాడు అంతే. ఆ ఒక్క మాట పట్టుకొని పోయి 7 సార్లు మునిగాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్నదాని మాట దగ్గర తగ్గించుకున్నాడు, సేవకుని మాట దగ్గర తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఏం పొందుకొని పోయినాడు తెలుసా? స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. కుష్ఠ రోగము కంటే నయమానుకున్న పెద్ద రోగం ఏంటంటే, చెప్పాలా వద్దా? మనిషికి నెమ్మది లేదండి. ఈజ్ నాట్ హ్యావింగ్ కంఫర్ట్. ఈజ్ హ్యావింగ్ నేమ్, ఈజ్ హ్యావింగ్ ఫేమ్, బట్ వితౌట్ కంఫర్ట్. ఆయనకు పేరుంది, ప్రఖ్యాత ఉంది. ఊర్లో ఆయన అంటే, దేశంలో ఆయన అంటే ఓ మామూలుడు కాదు. ఆమేన్. కానీ లోపల ఏం లేదు? నెమ్మది లేదు. మనసులో ఏం లేదు? నెమ్మది లేదు. నెమ్మది ఏమైంది? ఆయనకు దూరం అయిపోయింది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి, దేవుని సేవకుని దగ్గరికి, లేకపోతే ఆయన వాక్యం దగ్గరికి వచ్చి తాను తగ్గించుకున్నాడో, దేవుడు అతనికి కావలసిన నెమ్మదినిచ్చి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట, నువ్వు తగ్గించుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది అనేది ఒక ఆశీర్వాదము. హల్లెలూయా. నెమ్మది అనేది ఒక ఆశీర్వాదం. అది దేవుని సన్నిధిలోనే, దేవుని యొద్ద నుండే వస్తుంది. అది నువ్వు తగ్గించుకుంటే వస్తుంది నీకు. అర్థమైందా? హల్లెలూయా. నెమ్మది లేదన్నా, ఇంట్లో నెమ్మది లేదన్నా, ఉండదన్నా, ఎందుకన్నా? తగ్గించుకో. భర్త ఒక మాట చెప్తే, ఒక్క మాట చెప్తే ఆ మాటకు లోబడ్డమే తగ్గించుకోవడం. ఆ తగ్గించుకున్నావనుకో, వేరే మాటలైనా చెప్పాడు నీతో. ఎందుకంటే ఆయన మైండ్లో ఏముంటుంది తెలుసా? నా భార్య ఒక మాట చెప్తే ఇంత తగ్గించుకుంది, ఇంకా నేను ఎన్ని చెప్పినా తగ్గించుకుంటాలే. మంచి భార్య దేవుడు నాకు ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం అంటాడు. భార్యలు భర్తలకు ఏమైనా చెప్పారనుకో, 2 నిమిషాలు విను, దాంట్లో ఏం పోతుంది? హల్లెలూయా.
కొన్నిసార్లు వాళ్ళు కిచ్చ కచ్చ పుచ్చ కచ్చ అంటారు. సరే, సైతాన్ అరుపులవి. ఆమె ప్రైజ్ గాడ్. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఒకరికంటే ఒకరు యోగ్యులుగా అన్నాడు. అది ఓన్లీ సంఘంలో కాదు, ఆమెన్, నీ ఇంట్లో కూడా ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఏమేన్, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలంటే తగ్గాలనా, తగ్గింపు కావాలనా? తగ్గింపు కావాలక. తగ్గింపు ఎప్పుడైతే ఉంటుందో, ఆమేన్, నీ కౌగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఇటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. కృపాక్షేమములు నీ బ్రతుకు దినములన్నిటి నీ వెంట వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. వద్దంటే 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 చేసినారు దీన్ని, వద్దంటే 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 చేశాడు అని ఇవన్నీ ఇంకొద్దు. చేసుకున్నాక సోదరబలే హల్లెలూయా హల్లెలూయా వచ్చి ఇచ్చినందుకు వందనాలు అనాల్సిందే తప్ప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభా నాకేదో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, ఎంక నాదేనా అంటే 100% నీదే అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, సేవకునైన నేను, సేవకురాలైన ఆమె, విశ్వాసులైన మీరు, భార్యగా, భర్తగా, పిల్లలుగా, తల్లిగా, తండ్రిగా, యజమానులుగా, పనివారిగా, ఎవరైనా సరే అందరికీ ప్రభు చెప్తున్న మాట, తగ్గు, నిన్ను నువ్వు తగ్గించుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ తగ్గింపులోనే నెమ్మది విడుదలవుతుంది. అది గొప్ప. ఈరోజు నెమ్మది లేక చాలామంది ఎంత అవస్థపడుతున్నారు తెలుసా? తాగుడికి బానిసలైపోతున్నారు, సిగరెట్లకు బానిసలైపోతున్నారు, సినిమాలకు బానిసలైపోతున్నారు, సంబంధాలకు బానిసలైపోతున్నారు, రకరకాల. ఎందుకు? కొంచెం నెమ్మది దొరికితే చాలు. ఈయన ఎప్పుడు బీచ్లోనే ఉంటాడంట. ఆమెన్. సునామీ ఎప్పుడు వస్తుందో తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఊర్లో పడే తిరుగుతాడంట. ఎప్పుడు ఆ బస్సు ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. ముందే ఈరోజు మధ్యలో ట్రైన్ల మీద ట్రైన్లు ఎక్కుతున్నాయి. హల్లెలూయా. నువ్వు తగ్గావు అనుకో, గొప్ప స్వస్థత ఉంటుంది. ఆ స్వస్థతలో ఉన్న ఆరోగ్యం ఏంటో తెలుసా? ఆ స్వస్థతలో ఉన్న ఆరోగ్యం ఏంటో తెలుసా? నెమ్మది. తగ్గించుకుంటే నెమ్మది వస్తుందండి. అవును. మా ఆయన ఇన్ని మాటలన్నా ఒక్క మాటకి ఏమనలే. నేనే ఎందుకు నోరు పారేసుకున్నా అని, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఓకే ఓకే అంటుండాల నువ్వు. ఏమైనా హల్లెలూయా. ఎంత అద్భుతం ఉంటుంది తెలుసా దాంట్లో తగ్గించుకుంటే. నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ మ్యాన్. నిన్ను నువ్వు తగ్గించుకుంటే. ప్రైజ్ ది లార్డ్. చూడు పక్కనే వాళ్ళ భార్య గురించి ఏం చెప్తాను, చూడు భర్త ఎట్లా చెప్తున్నాడు అని పోలికలు ఉండవు. ఆమేన్. నీ భర్త నిన్ను పొగొడతాడు, నీ భార్య నిన్ను ఘనపరుస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు? చిన్నదే, అది చిన్న తాళం చేయి, పెద్దదాన్ని ఓపెన్ చేస్తుంది. అది అసమాధానం పోగొడుతుంది. ఆమేన్. కన్ఫ్యూజన్ పోగొడుతుంది, కలవరం పోగొడుతుంది, కన్నీళ్లను పోగొడుతుంది. ఆ తగ్గింపులోనే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. దేశాన్నే స్వస్థపరుస్తాడట. ఇక చూడండి ఏముంటుందో. దేవునికి స్తోత్రం. యేసు నామములో మన ఇండియా దేశం అంతా కూడా ప్రభు ఎదుట తగ్గించుకొనుగాక. హల్లెలూయా. ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి? నీ పాపములు. ప్రైజ్ ద లార్డ్. తగ్గింపులో మన పాపాలన్నీ క్షమించేస్తాడు అంటున్నాడు నువ్వు తగ్గించుకుంటే. రెండవదిగా ఆమేన్, అద్భుతమైన స్వస్థత. ఎటువంటి స్వస్థత అంటే అది నెమ్మదితో కూడిన స్వస్థత. చెప్పండి, ఎటువంటి స్వస్థత అది?
ఆమెన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకోగానే ఆయన ప్రభావం వెళ్ళి ఆమె స్వస్థపరచబడిన తర్వాత ఆమెతో ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమెన్, సమాధానము గల దానివై వెళ్ళు అన్నాడు. కొన్ని రోగాలు సమాధానం దూరం చేస్తాయి, కొన్ని రోగాలు నెమ్మది లేకుండా చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బెడ్ మీద పడిపోయి ఉంటారు ఏండ్లు నెలలు. వాళ్ళ దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకో మైకి పట్టుకొని, అన్న 3 నెలల నుంచి పరుపు మీద పడుకొని ఉన్నా, ఎంత బాగుందా బాగలేదా అంటే ఏమంటాడు వాడు? ఏమంటాడు? ఎవర్రా నువ్వు అంటాడు. లేకపోతే ఏడవడం ప్రారంభిస్తాడు. మంచాల మీద నెలలు ఉన్నవాడు ఎవడు సంతోషంగా ఉండాడు? అవునా కాదా? చూసుకునే వాళ్ళు సంతోషంగా ఉండాడు, మంచం మీద పడినోడు సంతోషంగా ఉండాడు. కారణం ఏంటంటే నెమ్మది మంచంలో ఉన్నవాడికి ఉండదు, సమాధానం కూడా ఉండదు మన హృదయంలో. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఎంత సొంత వాళ్ళు ఎంత రక్తం ఉన్నా ఎంత ఉన్నా వీడు ఎప్పుడు చచ్చిపోతాడన్నా, ఈమె ఎప్పుడు పోతుందన్నా, ఏ పనులు చేసుకోవడం వీళ్ళు అడ్డం ఉన్నారంట. ఒక ఆమె ఉంటుంది, నెమ్మది ఇస్తాడు, తగ్గించుకో, ఫస్ట్ వేరు పట్టుకో. వేరు కరెక్ట్గా లోపల పోతే ఎంత పెద్ద మంచి చెట్టు బయటకు వస్తుంది, వృక్షాలే వస్తాయి బయటికి. ప్రైజ్ ది లార్డ్. ఆ లోపల పోవాల్సింది ఏంటంట? తగ్గింపు. తగ్గించుకోవడం నేర్చుకో. తగ్గింపు ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఏమైనా మొట్టమొదటి ఆశీర్వాదం, నీ పాపాలు క్షమించేస్తానంటున్నాడు. రెండవ ఆశీర్వాదం, నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు, ఎందుకంటే నేనే దేవుణ్ణి కాబట్టి. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం ఏంటంటే 37వ కీర్తన 11వ వచనం. 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. సుఖమిచ్చావు వందనమయ్యా. ఈ పాట ఎవరు పాడుకోగలరంటే తగ్గించుకున్న వాళ్ళే. నువ్వు తగ్గించుకుంటే నీకు కలిగే లాభాలు లేక ఆశీర్వాదాలు ఏంటంటే, మూడవదిగా స్వతంత్రించుకుంటావట. నువ్వు ఏం చేస్తావు చెప్పాలి అందరు కూడా. ఇంకొక మాట చెప్పాలంటే స్వాధీనపరుచుకుంటావు అంతా. ఆమెన్, దేవునికి స్తోత్రం. ఎవరి వలన అవుతుంది అది? తగ్గించుకున్న వాని వలనే. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ మాట. యెహోవా సేవకుడైన మోషే నుతినొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన నూను కుమారుడు మోషే పరిచారకుడు అనండి అందరు కూడా. అంటే నూను ఆయన శరీర సంబంధమైన తండ్రి, మోషే ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. సో ఈ రెండు మనకు ఉండాలి మన జీవితంలో. శరీర తండ్రులతోటే ఉంటే నరకం పోతాం, మనకు ఆత్మీయ తండ్రులు కూడా అవసరం. ఆమేన్. ఆత్మీయ తండ్రి గురించి నా సాక్ష్యం ఏంటంటే, యెహోషువకు ఒక సాక్ష్యం కలిగింది మోషే దగ్గర ఉన్న దాన్ని బట్టి. ఏమనొచ్చింది? మోషే పరిచారకుడైన యెహోషువ అనండి అందరు కూడా. అంటే మోషే ఎదుట తగ్గించుకున్నవాడు. ఏం చేసినవాడు? మోషే ఎదుట తగ్గించుకున్నవాడు. ఆమేన్. ఆయన తగ్గింపు ఆయనకి ఎటువంటి సాక్ష్యం ఇచ్చిందంటే, మోషేకు పరిచారకుడని సాక్ష్యం ఇచ్చింది. అయితే మోషేకు పరిచారకుడైన యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, మోషేకు నేను తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను అన్నాడు. అంటే మోషే దగ్గర ఉన్నందుకు తోడై ఉంటానంటున్నాడా? కాదు. మోషే దగ్గర ఉన్నందుకు తోడై ఉంటానంటున్నాడా? కాదు. దేవునికి స్తోత్రం. మరి దేన్ని బట్టి మాట వాడుతున్నాడంటే, మోషేకు ఒక సాక్ష్యం ఉంది. ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మికుల సాత్వికుడు, అంటే తగ్గించుకున్నోడు అని అర్థం. దేవునికి స్తోత్రం. తగ్గించుకున్న వాని దగ్గర
నీవు కూడా తగ్గించుకొని పరిచర్య చేసావు కాబట్టి ఆ తగ్గించుకున్న వానితో ఉన్నట్లే తగ్గించుకున్న నీతో కూడా నేను ఉంటాను. అది విషయం అక్కడ. ఎంతమందికి అర్థమైందా మాట? హల్లెలూయా. ఇప్పుడు తగ్గించుకున్న సేవకు దగ్గర ఈయన తగ్గించుకొని పరిచర్య చేస్తున్నాడు. ఆమేన్. అయితే ఈ తగ్గించుకున్న సేవకునితో దేవుడు ఉన్నాడు. ఈ తగ్గించుకున్న సేవకుని ద్వారా దేవుడు తన కార్యాలను కనుపరిచాడు. ఈ తగ్గించుకున్న సేవకుని ద్వారా అనేకుల రక్షణ కొరకు ఆయన ఒక ప్రణాళికను కలిగి వారిని బయటికి రప్పించాడు. ఆమేన్. ఈ తగ్గించుకున్న సేవకునితో దేవుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఈ సేవకుడు మృతి నొందిన తర్వాత, ఈ సేవకుడు లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ సేవకుడు సేవ అక్కడికి ముగించిన తర్వాత నెక్స్ట్ సేవకుడు తయారు కావాలి. నెక్స్ట్ సేవ ప్రారంభమయ్యేటప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడు యెహోషువతో, చూడు నాన్న, నీవు ఆయనకు పరిచారకుడిగా ఉన్న సంగతి నేను చూశాను, నువ్వు తగ్గించుకున్న విధానం నేను చూశాను, నీవు ఆయన మాట విన్న విధానం నేను చూశాను, నువ్వు ఎప్పుడు గుడారములలో నివసించే విధానం నేను చూశాను. కాబట్టి ఇప్పుడు నేను నీకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏ సేవకుని దగ్గర అయితే నువ్వు తగ్గించుకొని జీవించావో, ఏ సేవకునితో అయితే తగ్గించుకొని నీ ప్రయాణం సాగించావో, అదే సేవకుడు, ఏ సేవకునికైతే నేను తోడుగా ఉండి ఇన్నాళ్ళు నడిపించానో, ఆ తోడుగా ఉన్న సేవకునితో ఎట్లయితే తోడుగున్నానో అదే రీతిగా నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ అని చెప్పండి. అంటూ ఏమంటాడు తెలుసా? దేవునికి స్తోత్రం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో అని వాగ్దానం చేస్తూ ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, నీవు బ్రతుకున్న దినములన్నిట ఏ మనుష్యుడును ఎదుట నిలవజాలడు. దేవునామానికి మహిమ కలుగక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతివైన దేవా, మీకు వందనాలు. కాటవన్నీ బలహీనతలు తొలగించండి నాయన. మీ ఎదుట మేము తగ్గించుకోవడం మాకు నేర్పించండి. మీ సన్నిధిలో మేము తగ్గించుకోవడం మాకు నేర్పించండి. మా తల్లిదండ్రుల ఎదుట మేము తగ్గించుకోవడం నేర్పించండి. మీ సేవకుల ఎదుట మేము తగ్గించుకోవడం నేర్పించండి. నాన్న పెద్దల ఎదుట మేము తగ్గించుకోవడం నేర్పించండి. ప్రతి విషయంలో తగ్గింపు మాకు కావాలయ్యా. ఎక్కడ గర్వం అనేది ఉండొద్దు ప్రభా. నేను వారితో మాట్లాడను, వారితో సహవాసం చెయ్యను, వారి ఇంటికి వెళ్ళను, వారిని నేను అడగను, వారికి నేను చెప్పను. ఇటువంటి గర్వాలన్నీ తొలగించు నాయనా. నాయనా, అందరితో సమాధానంగా ఉండమని మీ వాక్యం సెలవిస్తుంది కదయ్యా. అటువంటి సమాధానం మా హృదయంలో నిండుగా ఉండాలి, మా మనసుకు, మా తలంపులకు ఉండాలి ప్రభా. అది రావాలంటే మేము తగ్గించుకొని ప్రార్థన చేయాలని మీరు నేర్పించారయ్యా. తగ్గింపుతో మీతో సహవాసం చేయాలని, తగ్గింపుతో మీతో మాట్లాడాలని మాకు నేర్పించారయ్యా. మీరు తగ్గించుకున్నట్లు మేము తగ్గించుకోవడం మాకు నేర్పించయ్యా. మాలో తగ్గింపు కావాలి నాయనా. మాటలో తగ్గింపు కావాలయ్యా, నడకలో తగ్గింపు కావాలయ్యా, ఆలోచనలో తగ్గింపు కావాలయ్యా. కేర్ చేయని తత్వం ఉంది నాయన మాలో. వాడెంత వీడెంత అని ఆలోచించే మనసు ఉందయ్యా. డబ్బును బట్టి గర్వం ఉందయ్యా, చదువును బట్టి గర్వం ఉందయ్యా, బంధుబలగాన్ని బట్టి గర్వం ఉందయ్యా, తలాంతులను బట్టి గర్వం ఉందయ్యా. అన్ని విషయాల్లో తగ్గింపు దయచేయండి అయ్యా. వారే భూమిని స్వతంత్రించుకుంటారని నేర్పించావు కాబట్టి ఈరోజు ఆ తగ్గింపులో మాకు మీ కృప దయచేయమని, మమ్మల్ని మేము అన్ని విషయాల్లో తగ్గించుకోవడం మాకు నేర్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.